ఫ్రెండ్స్, నేను మీ సోనందన్. నేను ఈరోజు అయోధ్య రామ మందిరం గురించి అయితే చెప్పబోతున్నాను. అంటే దాన్ని టోటల్ హిస్టరీ అయితే చెప్పబోతున్నాను. అది ఎలా తయారు చేసాం, దానికి ఎంత ఖర్చు అయింది, ఏవి ఎక్కడ దొరుకుతాయి అన్నీ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియోలో. అయితే నాది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోకి ఏమనుకోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే నాకు సపోర్ట్గా ఉంటుంది. దానివల్ల నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టనీకైతే ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఆ మ్యాటర్ ఇంకొకరికి తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే అది వారు ఎప్పుడన్నా అది ఆ మోడల్ తయారు చేసుకునేటప్పుడు వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అందుకే దయచేసి ఈ వీడియోకి అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మన అయోధ్య రామ మందిరం. ఈ చైనీకి అయితే నాకు 600 రూపీస్ అయితే ఖర్చు అయింది ఫ్రెండ్స్. నమ్మబుద్ధి కావడం లేదు కదా, నాకు కూడా ఫస్ట్ అదే ఫ్రెండ్స్ షాకింగ్. అది అంతా క్యాలిక్యులేట్ చేసి చూస్తే అది మనకైతే 600 రూపీస్ అయితే ఖర్చు అయింది. దీనికి నీట్గా ఇలా ఫ్లాగ్ ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్. నేను ఫ్లాగ్ ఇది రెడ్ కలర్ పేపర్ని కట్ చేసుకొని ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్. ఇది మీకు ఎవరికైతే చూసిన వెంటనే కార్డ్బోర్డ్ అనిపించిందో వాళ్ళందరూ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్స్లో. ఎందుకంటే ఇది అందరూ వుడ్ అనుకుంటున్నారు, ఇదైతే వుడ్ కాదు ఫ్రెండ్స్, ఇదైతే కార్డ్బోర్డు. టోటల్లీ కార్డ్బోర్డ్తోనే ఇది చేశాను. అండ్ ఇక్కడ మీకు కార్డ్బోర్డ్కి ఇలా రాదే ఎలా ఉంది అని అనిపిస్తుంది మీకు. అదేంటంటే టేప్ ఫ్రెండ్స్. దెబ్బలు తగిలినప్పుడు టేప్ వేస్తారు కదా డాక్టర్స్, దూది పెట్టేసి ఆ టేప్ తీసుకొని వచ్చి దానికి నీట్గా పెట్టేసి దానికి కలర్ వేసేసాను. ఆ టేపే ఎందుకు వాడానంటే దానికి కలర్ బాగా అంటుకుంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను ఆ టేపే వాడాను. అండ్ కింద నీట్గా స్వస్తిక్ సింబల్ ఇలా గ్లిట్టర్ పేపర్తో కట్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. అండ్ ఇలా ఈ మోడల్ అంతా ఒక చార్ట్కి అయితే అంటించేసాను. ఇప్పుడు ఏంటంటే ఇలా అంటడం వల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది పట్టుకోనికి. నీట్గా ఇక్కడ అయోధ్య రామ మందిరం అని రాసేసి జై శ్రీరామ్ అని అయితే రాసేసాను. ఇది నేను చేసేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది మాటికి ఏదో ఒకటి అవసరం వస్తుంది. దానివల్ల నేను పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వీడియో సరిగ్గా రావడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మీరు వీడియో సరిగ్గా రాకుంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు నేనే తీసుకుంటున్నాను వీడియో. కొంచెం బూజు వచ్చినా ఏమనుకోకండి ఫ్రెండ్స్. దయచేసి అందరూ ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని అయితే కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే మీరు పేపర్ అనుకుంటారు, ఇదైతే పేపర్ కాదు ఫ్రెండ్స్, అదైతే మ్యాక్సీ షీట్. అంటే మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అంటే అది ఫొటోస్ తీసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసేటప్పుడు వాడతారు కదా ఆ షీట్ ఫ్రెండ్స్. అది మీకు ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్. కదండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఆ షీటు. ఇది నేను ఫోటో అయితే చూపించదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అది చూపిబుద్ధి కాలేదు ఫోటో, అందుకే బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. మీ ఫాదర్స్కి, పేరెంట్స్కి తెలుసు ఫ్రెండ్స్, అడగండి, వారే చెప్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే షీట్ అయితే. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవేంటివంటే ఇది దారాలు అయిపోయాక రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్ ఫ్రెండ్స్. ఆ రీల్స్కి నీట్గా వైట్ పెయింట్ వేసేసి దాని మీద బ్రౌన్ పెయింట్ వేయాలి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పదండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అది. నేను వైట్ పెయింట్ వేసి ఆ తర్వాత బ్రౌన్ పెయింట్ వేయాలి అన్నాను కదా, ఎందుకంటే ఈ అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలు ఏంటంటే డైరెక్ట్గా బ్రౌన్ పెయింట్ వేస్తే కనపడతాయి. నేను కూడా ఫస్ట్ అలాగే డైరెక్ట్గా బ్రౌన్ పెయింట్ వేసి అది ఒకటి వేస్ట్ చేసుకున్నాను. పక్కనే నీళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ బ్రష్ని అది 2 సార్లు వాడాలి కాబట్టి నీళ్ళల్లో తడిపాక అది మళ్ళీ వేయాలి పెయింట్. అండ్ ఇది చూడనీకి ఇలా ఉంది కానీ ఫ్రెండ్స్, ఇది నాకు చేయనీకి 5 డేస్ అయితే టైం పట్టింది. అంత టైం ఎందుకు పట్టిందో నాకే అర్థం కావట్లేదు. ఇవి ఏంటంటే ఇక్కడ ఈ లేసులు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఈజీగా మీకు ఫ్యాన్సీ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అవి తెచ్చుకొని ఇక్కడ కరిపించేసుకోవడమే. అలాగే ఈ జెండాని నేను ఎలా పెట్టానంటే అగ్గిపుల్లలు ఉంటాయి కదా, అగ్గిపుల్లలు కాదు ఫ్రెండ్స్, సారీ, అగరబత్తీలకి కింద పుల్లలు మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయిన పుల్లలకి ఇలా పూసలు పెట్టేసి ఇలా ఈ ఫ్లాగ్ని అయితే అతికిచ్చేసాను ఫ్రెండ్స్. ఈజీ. ఇవి కూడా మీకు ఇలా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఇవి ఇలా గోపురాల్లాగా ఉన్నాయి కదా, దీనిలో పేరేంటో నాకు తెలియదు, మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా మీకు ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇదంతా కార్డ్బోర్డే అని చెప్పాను కదా,
దీంట్లో టేప్ కూడా వాడాను ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎవరికైతే ఇది కార్డ్బోర్డ్ అని తెలిసి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అందరూ వుడ్ అనుకుంటున్నారు, వుడ్. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంతే. బాయ్ ఫ్రెండ్స్. దయచేసి అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటా.